అందరూ నీ తర్వాత నేను కానీ నిజంగా కారం లేదు తీయగా అంటే తీయగుందారా ఫుల్గా సూపర్ ఉన్నది నాకైతే తీయగా ఉండాలి మంచిగా వాటి వరుతుల్లో అప్పటి నుంచి చార్మికి ఇష్టమైన అన్నం ఇది ఎట్లుంది నచ్చిందా మా సుందరతమ్మ మంచిగా ఉందా సూపర్ అంత మంచిగా ఉంది కారం అయితే పెట్టిన నవ్య చార్మి బగ్గ రోజుల నుంచి అడుగుతుండ్రు 20 కాయలు తెచ్చి పెట్టిన ఏ తిన్నా నోరు సయత్తలేదట వాళ్ళకు ఇదన్నా పెడితే మంచిగా తింటారు కావచ్చు అని పెట్టిన ఈ కారం పెట్టినా వాళ్ళు తిని చెప్తారు ఎట్లుంటుందో చూసి మీరు చూసి ఇట్లనే పెట్టుకోండి నాకు వక్కకాయలు కొట్టరాదు కాబట్టి మరి రంజిత్తుని కొట్టమన్నా అన్ని 4 ముక్కలు చేస్తుండు ఇందులో పడే వస్తువులు కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర కొంత ఆవాలు ఏదిని తీసుకొని పొడిగొట్టి పెట్టుకున్నా ఇక అన్ని తీరులా కారం పొట్లు వేసి తగినంత ఉప్పు వేసి అన్నీ కలిపి పెట్టుకుంటా వక్కకాయలు వేసి వెనక సీరి ఇట్లా తాలింపు పెట్టాలి ఎవ్విన్ని తాలింపు పెట్టాలి గరం నూనెలో అందరూ నూనె గరం పెట్టకుంటేనే పోతారు నేనైతే గరం చేస్తా గరం చేసి చల్లగా అయిన పోలే ఆవాలు ఎల్లిగడ్డ జీలకర్ర మెంతులు కొత్తిమీరలు అన్నీ తాలింపుకి ఎత్తా మళ్ళీ బగ్గ చల్లగా అయిన పోలే అల్ల వేసి కలుపుతా ఎందుకంటే గరం నూనె పోయొద్దు కదా బగ్గ చల్లబడ్డ పోలే పోయాలి మంచిగా ఉంటుంది ఇట్లా తాలింపు పెట్టి వేసుకుంటే ముందు నుంచెల్లి వీడియో తీసేందుకు ఎవరు లేరు అందుకనే అంత మంచిగా చెప్పలేకపోయినా నేను మీకు ఇట్లా అక్కకారం పెట్టుడు కొంచెం అర్థం కాకపోతే క్లియర్గా చెప్పమనూరు నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పి పంపుతా ఇక మా అమ్మ మొత్తం మిక్స్ చేసింది కానీ అన్ని గ్రైండర్ పట్టింది ఒక్కకాయలు నేనే కొట్టిన నూనె వేడి చేసింది అంతా ప్రతి ఒక్కటి ఏమేమి మిక్స్ చేస్తారో అవన్నీ మిక్స్ చేసింది ఇక ఇది ఏంటంటే ఆవకాయలతో ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలతో కారంతో మిగతా అన్నిటితోని కలుపుడు అమ్మకి ఇబ్బంది అవుతుంది చెయ్యి గట్టి ఉండదు కదా అమ్మది అందుకే నేను కలుపుతున్నా మస్తు సేపు కలపాలి 1 గంట సేపు కలపాలి కలుపుతూనే ఉండు కలుపు కానీ చూస్తే నోరూరుతుంది నిజంగా నోరూరుతుంది అంటే వాసన ఇక్కడికి అంపుతుంది కానీ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే తిన్నాక 3-4 రోజుల దాకా తినుడు బందే అది బాగా అనిపిస్తుంది తిన్నాక కాదురా ఇది కలిపినాక 3-4 రోజుల దాకా ఇగో ఇందులో పెట్టిన తర్వాత ఇది మొత్తం ఆవకాయలతోని వాటర్ కాదు నూనె ఉంటది కదా నూనె మొత్తం ఈ కాయలకు ఇంకాల కారం మొత్తం ఈ కాయలకు అంటే మీదికి వేరుకుంటది అప్పుడు బెస్ట్ అవుతుంది 3 రోజులు మేము ఎప్పుడు పెట్టినా అమ్మ ఒక్క రోజుకు ప్లీజ్ అమ్మ ఎంత అడిగినా గానీ ఇది వేసేది కాదు ఇది ఎట్లా అనిపిస్తే చెప్పానా ఏదైనా ఫాస్టింగ్ ఉన్న రోజు బిర్యానీ అవి ఇష్టమైన ఫుడ్లు తెచ్చి ముంగడ పెట్టి తినరా అంటే ఎంత తినని చూసినావా అట్లా ఉంటది ఇదంతా రెడీ చేసుకొని కుండలు వేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటాం ఒక్క దగ్గరనే పెట్టుకుంటాం దాని వాసన గమగమ కొడుతుంది కానీ తినలేకపోతాం 3 రోజుల దాకా ఇట్లా కలిపి మిక్స్ చేసి అట్లా పెట్టాలి వక్కకారం పెడుతున్నాం చూస్తావా అయ్యా చూడు తినడు కాదు వక్కకారం పెడుతున్నాం చూడు ఎట్లుందో మా అమ్మ మా నాన్నకు ఫోన్ చేసి చూపించుతుంది అయ్యో ఉంటే బగ్గ తింటుంటే నీకు ఇష్టం కదా వక్కకారం నాన్న కూడా పంపినా కదా చికెన్ కారం అక్కకారం పంపలే అనుకుంటా పంపినాం చికెన్ అక్కకారం అమ్మ చేతులు కలుపుతాయి కదా చేతితో కలుపుతా చేతులు అడుక్కున్నావా కడుక్కొని చేస్తున్నారా అంత చెడ్డ ఉందా
ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా శక్తినంతా చూడగ ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే నాని కారము ఉప్పు అన్ని మసాలాలు అంతా అన్ని కాయలు కండేటట్టు చేయరా సరేనా ఇంత కలుపుతున్నాయి అంటకపోతే నేనేం చేస్తా ఒక్కొక్క కాయ కంటలేదు అంటుతుందిరా అది మీకు ఏర్పడతలేదు గ్రైండర్ లెస్ మిక్స్ చేయను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు మొత్తం తుక్కు తుక్కు పచ్చడి వేయాల కలుపుడు అయితే అయిపోయింది ఇక ఇప్పుడు ఇది వేసుకున్నాం ఇది సపరేట్ గా మనకు వాటర్ తాగడానికి దానికి దీనికి కాదు ఓన్లీ కారంకే తీసుకుంటాను కారం పెట్టి ఇలా పెట్టి మూత పెట్టి ఏమో అంటది కదా కొమై సరళ కమెడియన్ అంటది మంచిగా వేడి అన్నంలా ఆవకాయ బద్దేసుకొని తింటే వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి అంతే కదా అవి చెప్పినప్పుడే మంచిగా నోరూరినట్టు అవుతుంది ఇప్పుడు చూడండి ఇది చూస్తే కూడా మీకు నోరూరినట్టబ్బా ఫస్ట్ ఎట్లా మాట్లాడినా చెప్పన్నా ఓం నమ శివాయ దోస్తులు ఓం నమ శివాయ కారం మంచిగా కావాలా ఓం నమ శివాయ మళ్ళా మంచి కాకపోయింది అనుకో రంజిత్ గారు కలిపిండు కారం మంచి కాలేదని చెప్పి నా మీద అంటారు ఇక ఇంకో ముచ్చట మీకు చెప్పాల్సింది ఏంటంటే బ్రో చిందర వందర కాయలు కొట్టినావు అంటే కాయలు ముక్కలు సరిగ్గా రాలేవు కదా ఎందుకు అట్లా వేసినావు కొట్టేటోళ్ళు ఉంటారు కదా అంటే కొట్టేటోళ్ళు ఉంటారు కానీ ఏంటంటే ఆయన ఇవ్వలేటో వేయండట ఇక కాయలు 2-3 రోజులు ఉంచితే పండు మక్కిపోతాయి అందుకని చెప్పి జల్లి పెట్టేసిన జల్లి నీళ్ళ కొట్టి ఇక పెట్టేసినాం ఎందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకులే ఆవకాయ మన అందరి అమ్మా ఇట్లా వస్తానా సరిపోయేటట్లేదు ఇలా పడేటప్పుడు కాదు నువ్వు పెట్టుడే మంచిగా పెట్టలేడమ్మా కుల్ ఐస్ పెట్టి పెట్టింది ఫస్ట్ నుంచే ఒత్తుకుంటా ఇప్పుడు నేను అమ్మా ఆ డబ్బులు కూడా పట్టేటట్లేదు సరిపోతుంది ఇలా ఇప్పుడు సరిపోతుందా తీయనా నూనె వేసుకుంటాయేమో కదమ్మా అదే మరి ఇలా కంచెలు ఇంకా కొంచెం తీయాలి ఎందుకే పన్నా దీని అంతా నూనె వేరుకుంటుంది కాబట్టి అల్లయ్యు ఇళ్ళ కంచెం కొంచెం తీసి ఎందుకంటే ఇది ఫుల్ పెట్టాడట ఇందులో ఆయిల్ మొత్తం పేరుకుంటాయి కదా అది మొత్తం మళ్ళీ మీదకి వస్తుంది ఫుల్ నింపుతాయి అందుకే కొద్దిగా తీసేయాలి చాలా వెళ్తలేదా రావట్లేదా చేసుడంతా అయిపోయింది మూత పెట్టి అక్కడ పెట్టేసిపోయి తీసుకోపో అక్కడ పెట్టుకో 1 2 పెట్టుకో మెల్లగా గట్ల కదా గీడ కాడ పెట్టుకోవాలా ఆ టైం గట్టిగా మెల్లగా అరే మా పానలంతా దాని మీద ఉన్నాయి మెల్లగా అరే మా పానలంతా దాని మీద ఉన్నాయి నీళ్ళు అమ్మ అయిపోయిందా చేసి అనుకుంటున్నాయి వద్దు ఏం తగ్గుకో అందుకే అందులో అన్నం వేసుకొని తిందాం బాగుంటది వేడి వేడి అన్నం దేనికి ఇప్పుడు అంత బాగా కారం ఉంది అద్దు ఏ అలా అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని అందరం కంటే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా సినిమానా సినిమాలలోనే ఉంటదా రియల్ టేస్ట్ చూడవా సినిమాలో సరే సినిమా చూసినావు అలా టేస్ట్ కారం బాగుంటది బేబీ ఏం కాదు మంచిగా ఉంటది ఒక్కసారి ట్రై చేద్దాం గుంటూరు కారం అంట కావాలంటే 3 days ఆగు 3 days ఆగు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వదిలేదు ఈ అబ్బాయి ప్రెగ్నెన్సీ టైం అని చెప్పి అన్ని వేపించుకుంటుందిరా మరి నాకైతే కడుపు మండుతుంది ఇష్టం ఏం కాదు ఒక్కసారి చాలా తింటా నువ్వు అందరూ నువ్వురా వేసుకుంది కదా అంటనా
అంటే అందరికి ఒక్కళ్ళకి కాదుగా. అట్లా కొంచెం తీసుకుంటే అయిపోవు. నేను గల్లి వేసుకోవాలని కోరిక పడుతుందా నీకు? బాగుంటుంది అత్తమ్మా, ఒకసారి తింటే చూడండి. ఏనా వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి సరిపోతుందా? వేడి బాగా వేడి ఇప్పుడా కానీ అరే ఏం చేసినా ఇంకా మస్తు ఉంటది. మొత్తం కలిపా ఒక్క పక్కనే కలుపుతా, అది అంతా కలిపితే బాగా కారం అవుతుంది. ఓపెన్ నుంచి ఇంకేంది చాలు చాలు మళ్ళీ అందరు తింటారు. టేస్ట్ ఎట్లా ఉంటుంది తెలియదు కదా ఇప్పుడు. ఎట్లున్నది చాలు చాలు ఇక వాళ్ళకి చూస్తే సినిమా గుర్తుకొస్తుందా? సినిమా ఉంటుంది కదా, అన్ని సినిమాలలో ఉన్నాయి. మన సినిమాలు ఉన్నది, మనకి కొత్తది హనుమాన్ ఆంజనేయ జోరు కలుపురా. మంట బాగుంటది రా. ఉండదు నాకు తెలుసురా, ఇష్టం కాదు. వేడి ఉన్నదంటే మా అమ్మ చిన్నప్పుడు అమ్మ వగ్గ వేడి ఉందంటే ఇట్లా అంటుండే. ఇట్లా అంటే వేడుతుండే అమ్మ వేడి ఉన్నదంటే ఇట్లా ఇట్లా అని తినుంది, ఇప్పుడు ఏం కదా అంటుండే. మక్క కలిసి ఉంటుంది అది ఇట్లా చిన్నప్పుడు అన్నారు పిల్లలకు అట్లా వేడి ఉంటే. అమ్మా ఫస్ట్ ముద్ద అమ్మకి పెద్దదాన్ని కాబట్టి ఫస్ట్ నీకు చేతులు ఆడుకోరు అందరం. కడుక్కున్నాం నీటిగానే మై ఫ్రెష్ ఉంటాయి. ఇష్టం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అక్కడ పెట్టేస్తా. అందరూ ఊకున్నారు, కలుపు మొత్తం అయిపోయింది. కానీ ఒక్క బాధ ఏంటంటే నవ్వేదైనా వీడియో ఇస్తున్నావా? మీరు అదే చెప్తాను తెలుసా, కెమెరా పెట్టినాక నవ్వి ఒక్కటి మిస్ అయిందిరా మనం అంత అనుకున్నా. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది కదా అంటే రమ్మన్నా గానీ కొద్దిగా వెళ్తే అటు ఇటు ఉందట. కారం కారం అయితే పంపిస్తాం కానీ ఇక ఇది మిస్ అయింది, అందరితో కలిసి తినడు మిస్ అయింది. నేను నవ్వేకది కూడా తినేస్తా. నువ్వు తింటే నవ్వే తింటావా? అమ్మ తర్వాత నువ్వు నేను తిన్నా. సూపర్ ఉంది. నీ తర్వాత నేను తింటా కానీ నిజంగా అంటే తీయగుందారా ఫుల్గా సూపర్ ఉన్నది. నాకైతే తీయగా ఉండాలి మంచిగా. పట్టు వరుతుల్లో అప్పటి నుంచి చార్మికి ఇష్టమైన అన్నం ఇది. ఎట్లుంది, నచ్చిందా? మా సుందరతమ్మ బావాడి వాడు జల్లి చేసి పెడతాడు. లేదు నాకు కూడా లేదండి, అయిపోయింది. కారం అయిపోయింది, చూడు కారం అయిపోయింది, మొత్తం కలిపేసినా అమ్మా, కారం లేదు. అన్నం కొద్దిగా ప్లేట్లు కాదురా, ప్లేట్లు సరిపోవు. ఫస్ట్ నేను టేస్ట్ చెప్తా. నేను ఇది కాయలు కొట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా దీని గురించి. చార్మి అయితే కారం పెట్టేస్తామని నిలయాన బట్టి ఇంకొకటి మా డాడీ కూడా మా అమ్మకి పటమ్మ, నానా నేను కూడా అమ్మకి ఇచ్చేస్తున్నా, నానా నేను కూడా అమ్మకి ఇచ్చేస్తున్నా. సంపాదించినా సంపాదించకపోయినా, మిగిలించినా మిగిలించకపోయినా మా నాయన ఎప్పటికీ నాకు రాజు. నవ్యమైనది ఇది అన్నకు, నీది నాకు ఇచ్చేయి. ఇంకో మా లోపల బేబీ అంది చెప్తుండ్రా గని చెప్తుండ్రు. మా బేబీ అనుకుంటుంది అలా బేబీకేవా అన్నయ్య బేబీ అనికి చిన్నముద పెద్ద తినాడు తింటుండే కదా. సూపర్ మస్తు మంచిగా ఉంది. రమ్మని అసలు ఏంటంటే ఎండ ఇవాళ ఎండ కొట్టలేదు, అందుకని చెప్పి బాగా కాయలు ఆరాలన్నట్టు. దానికి కొద్దిగా పదన ఉన్నా కానీ మొత్తం జల్లి ఖరాబ్ అవుతుంది కారం. అందుకని చెప్పి కాయలు ఆరదాకా కాయలు ఆరదాకా వెయిట్ చేసినాం. ఇక దెబ్బకి చీకటి అయిపోయింది. ఇక ఏ నైట్ ఏమవుతుంది రాదు, అది పడుకున్నట్టు.
అన్నం వేసి మళ్ళీ అంతా నాకు చాలా ఇష్టం కదా అన్నం వేసి కలుపుకుంది. మీ కోరిక తీరిందా? అన్నం వల్ల ఎందుకు అని ఆ టేస్ట్ ఎట్లుంది? ఇదంతా బట్టే వేస్ట్ అవుతుండే. హలో అన్న అట్లా అంటుడు. హలో బయనని రమ్మన్రా బయనని అయితే మొత్తం మేమే తిందాం అనుకున్నాం. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. మీకు కూడా దగ్గరలోనే వక్కకాయలు దొరికితే మీరు కూడా వేసుకోర్రి. ఇక వదినకు ఫోన్ చేసినాం కానీ కొంచెం పానం మంచి లేదంట, అందుకే రాలేదు. అందుకే వదిన కోసం సర్ప్రైజ్ గా ఇది తెచ్చినాం. ఒకసారి పోయి ఇద్దాం, ఎట్లా ఫీల్ అయితే చూద్దాం. పడుకుందేంది ఒకసారి లేవు. నీకోసం ఒక సర్ప్రైజ్. ఫోన్ చేసి ఎందుకు రాలే? అంటే అమ్మ వక్కకారం పెట్టింది, అందరం కలిసి తిన్నాం. ఇక నీకు ఫోన్ చేస్తే అంటే నేను అక్కడ మిస్ అయినా నా ముద్దలు ఇక్కడికి వచ్చినాయి అంతేనా? కాదు, ఫోన్ చేసినప్పుడు మనం చెప్పదు టేస్ట్ గురించి. కాదు నవ్య, ఫోన్ చేసినప్పుడు అత్త ఏమైతే చెప్పు. హాస్పిటల్ నీకు తెలియదా? పోయి వచ్చినాం కరెక్టే, కానీ అందరం కలిసి ఉన్నప్పుడు నువ్వు కూడా అత్తే అందరం కలిసి తింటే మంచిగా ఉంటది కదా. తిను, ముచ్చట్లు ఏమద్దు, తిని ఎట్లుందో చెప్పు. మొత్తం తిన్నాక చెప్పు, తినముందుకు చెప్తే కోపం. తింటున్నా బాకు, వాటర్ తీసుకురా రోజు. ఇంకొకటి తిని చెప్పు, ఇప్పుడే చెప్పకు. అయినా నేను ఎందుకు చెప్పన్నా నిన్నగానే చెప్తా. ఇప్పుడు తినేటప్పుడు నవ్వద్ది, మొత్తం తిన్నాక నవ్వాలి. మంచిగా ఉందా? నాకు అర్థమైంది, నువ్వు తినేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఏర్పడుతుంది. మంచి లేకపోతే వేరేటు, అంటే ముఖం వేరేటు పెడతారు ఆ కళ్ళు మూతి. అంటే తినబుద్ధి కాకపోతే వేరే రకంగా ఉంటుంది. అంటే తినబుద్ధి రకంగా ఇట్లా తినబుద్ధి కాని రకంగా ఉంటే వేరే రకంగా ఉంటుంది. ఇంత మంచిగా ఉన్నాయి కదా, తినకుండా ఏం చెప్తారు? ఎప్పుడు ఇన్ని మాడికాయలు నేను పెట్టలేను. ఇద్దరు కోడళ్ళ గురించి వాళ్ళు కారం పెట్టుకుంటే వీళ్ళు కారం పెట్టుకుంటే అత్తమ్మ కారం పెట్టి అత్తమ్మ అని ఊకి ఇబ్బంది పెట్టిండ్రు. ఏటా ఒక 5 పెడుతుంది, ఈసారి 20 కాయ పెట్టిన కోడళ్ళ గురించి. కారం ఎట్లుంది? మస్తు ఉంది అత్తమ్మ, టేస్ట్ ఉంది. మా దగ్గర ఎప్పుడు కొన్నదే ఉంటది, ఇట్లా పెట్టింది ఉండదు, దొరకదు. పెట్టింది ఉండదా? బయట కొనుక్కోవాలి. సూపర్ ఉన్నది. మీరు సుకిట్లే పెట్టుకోరు, చాలా మంచిగా ఉంది. అవి తినేటందుకు పండ్లు మక్కేసి తిన్నారు. అది బనిగుండవేనే కలమాడికలు తీసుకెళ్ళి అవి తీసుకెళ్ళి 1 డేకే పెట్టాలంట. మేము ఒక 2-3 డేస్ డిలే చేసేసరికి అవి చూసాను. మీ అమ్మలో పోయేటప్పుడు ఇది తీసుకుపో, అలసిపో చూడాలి కానీ టేస్ట్ బాగుంది. సరే మరి బాయ్. లైక్ కొట్టుండ్రి, షేర్ చేయండి. నాకు అనక్కలేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీ మీరు కూడా వేసుకోండి.